నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేయాలనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తిపొడవాలనో, లేదా ఆయన ఏకో నామధేయాలు పెట్టాలనో నేను చెప్పడం లేదు. హ్మ్. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. అది 5.5 కోట్ల మంది దేవుళ్ళుండే ఆలయం. ఇది మనకంటే రాజకీయ నాయకులే బాగా చెప్తారు. అలాంటి దేవాలయానికి వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు అలిగాడు, ఆ! బొంగమూతి పెట్టాడు అని చెప్తున్నా నేను. ఓకే. బొంగమూతి పెట్టమంటే మీరు పుష్ప సినిమాలో అది ముద్దు పెట్టమంటే ఇటు బొంగమూతి పెడుతుంది హీరోయిన్. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళగానే 124 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి నిలబడి చిరునవ్వులతోనే చంపేస్తారని ఆయన భయం, ఆహా! ఏదో చూపులతోనే గుచ్చి గుచ్చి చంపుతారని చెప్పేసి ఆయన ఆందోళన. కాబట్టి ఆయన నేను పోను అని అంటున్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో పోవాలి, బలవంతంగా అయినా సరే తాళ్ళుగట్టి లోపలయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే అది ప్రజాస్వామ్య లక్షణం. ఎందుకంటే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రజలకి. మీరు ఒక్కళ్ళే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కాదు, ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పాపం వాళ్ళు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆలయానికి పోదామని చాలా కుతూహలంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొన్న వెళ్ళి, అయ్యా మేమన్నా వెళ్తాం, సరే మీరు రాకపోతే రాపోమాకండి, మీకు ఆ చంద్రబాబు నాయుడు గారు అంటే భయం కదా, ఇప్పుడు మన రఫీ గారు అన్నట్టుగా రఘురామకృష్ణరాజు, స్పీకర్ అయ్యన్న పాత్రులు ఇత్యాది వాళ్ళందరూ కూడా మీరు అరెస్ట్ చేసిన మేము వెళ్తాం అయ్యా అన్నారు. మొట్టమొదటి వెళ్ళండి అన్నట్టుగా, నేను తర్వాత లేదు లేదు నేను వస్తే మీరు వెళ్ళాలని చెప్పి హుకుం జారీ చేశాడు. అంటే అసెంబ్లీని బాయ్కట్ చేయటం కూడా ఒక రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గత 5 ఏళ్లలో అమరావతి రాజధానిని రాజకీయం చేశారు, పోలవరాన్ని రాజకీయం చేశారు, ప్రత్యేక హోదా రాజకీయం చేశాడు, ఉద్యోగాలను రాజకీయం చేశాడు, ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీనే రాజకీయం చేస్తున్నారు. ఏం చెప్పింది ఏంటంటే 5 ఏళ్ళు వైనాట్ 175, మనకి 170 సీట్లు ఎందుకు రావు, వీఆర్ ద లైన్ అని అరిచాడు. వై నీటి జగన్, జగన్గా ఎందుకు గెలిపించకూడదు అని కూడా ఓటర్ల దగ్గరికి తన బొమ్మల్ని, తన ముఖ చిత్రాలనే, ప్రతిమల్ని కోట్లు ఖర్చు పెట్టి తిప్పి పంపాడు. ఇప్పుడు ప్రజలు 11 ఇచ్చారు. 11 ఇస్తేనేమి, 2 ఇస్తేనేమి, బాధ్యతగా వెళ్ళాలి. గత 5 ఏళ్ళు 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళింది.